అలాగే రెండో కంపెనీ తీసుకుంటే మనం వీగార్డ్ అనేది స్టెబిలైజర్స్ కంపెనీ. సో ఇవి మనం రెగ్యులర్గా వీగార్డ్ అనేది మనందరం కూడా హౌస్ హోల్డ్స్లో కంపల్సరీ ఉండేది. సో ఏదైనా మనకి పవర్ సప్లై డిస్ట్రప్షన్ కాకుండా ఇవి వీగార్డ్ చేస్తున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండియాలో లీడింగ్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే ప్రజెంట్ ఇది 239 రూపాయల రేటు మీద ట్రేడ్ అవుతుంది. సో దీని 52 హై చూసుకుంటే 274 ఉంది. అలాగే 52 వీక్ లో తీసుకుంటే 185 రూపాయలు ఉంది. దీని బీటా వచ్చి 0.57 ఉంది. అలాగే దీని ఈపీఎస్ వచ్చి 5.92% ఉంది. అలాగే పిఈ రేషియో 40 ఉంది. సెక్టర్ పిఈ కూడా 55 ఉంది. అలాగే బుక్ వాల్యూ తీసుకున్న 32 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకుంటే 7.3 ఉంది. అలాగే ఫేస్ వాల్యూ దీనిది 1 రూపీ ఫేస్ వాల్యూ. మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 crores ఇది. అలాగే డివిడెండ్ ఈల్డ్ 0.54%. సో ఫైనాన్షియల్గా ఇవి మంచి స్ట్రాంగ్ రిటర్న్స్ స్ట్రాంగ్గా చూపిస్తున్నాయి. అలాగే వీటిల్లో మనం ఫైనాన్షియల్స్ కూడా ఎలా ఉందో చూసుకుందాం. రెవెన్యూ గ్రోత్ మన లాస్ట్ 5 years ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ తీసుకుంటే ఇన్ క్రోర్స్లో 2018లో 2,329 కోట్లు ఉంది. అలాగే 2019 తీసుకుంటే 2,600 కోట్లు. అలాగే 2020 తీసుకుంటే 2,500 కోట్లు ఉంది. అలాగే 2021 2,721 కోట్ల రెవెన్యూ ఉంది. అలాగే 2022లో 3,498 కోట్లు ఉన్నాయి. అంటే ఈ ఇయర్ అన్నిటి మీద కూడా హై వాల్యూమ్స్ రెవెన్యూస్ వచ్చాయి. సో జనరల్గా రెవెన్యూస్ ఎక్కువ ఉంటే న్యాచురల్గా ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే షేర్స్ కూడా ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో లాస్ట్ 5 years నుంచి కూడా మనం డేటా చూసుకుంటే రెవెన్యూ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఒక గ్రోయింగ్ కంపెనీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ప్రమోటర్స్ 55% ప్రమోటర్స్ ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 12% ఉన్నారు. డిఐఎస్ 18% ఉన్నారు. పబ్లిక్ 19%, అదర్స్ 1% ఉన్నారు. సో హోల్డింగ్స్ కానీ ఇందులో కూడా మళ్ళీ ఎక్కువ మంది ప్రమోటర్స్ 55% ఉన్నారు. కాబట్టి ఇది ఒక లీడింగ్ కంపెనీ కింద మనం తీసుకోవచ్చు. ఫైనాన్షియల్గా కూడా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కింద మనం తీసుకోవచ్చు. సో వీగార్డ్ అనేది మీ అందరికీ తెలిసిన కంపెనీనే. అలాగే ఇప్పుడు టెక్నికల్గా కూడా మనం వీగార్డ్ని ఒకసారి చూద్దాం. వీగార్డ్ లాస్ట్ టైం ఆల్ టైమ్ హై మనకి ఎప్పుడు వచ్చింది చెక్ చేసుకుంటే 279 రూపాయలు హై వచ్చింది 4/6/2021 నాడు. అక్కడి నుంచి కూడా మ్యాక్సిమం ఫాల్ వచ్చి 185 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు 185 రూపాయల నుంచి 239 రూపాయలు 240 రూపాయలు ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 2 years హార్జన్ తీసుకుంటే మనకి ఎక్కడ రిస్క్ రివార్డ్ ఎక్కడ రిటర్న్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అని చూసుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి ఈ 250 రూపీస్ అనే ఏదైతే హై ఉందో 280 రూపీస్ హై అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో అక్కడి నుంచి కూడా 300 నుంచి 350 దాకా వచ్చే అవకాశాలు ఒక 1 year 1.5 year హార్జన్లో మంచి టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది. అలాగే డౌన్ సైడ్ తీసుకున్న మన వరస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఇది లాస్ట్లో వచ్చి 181 రూపాయలు ఉంది. సో అక్కడి నుంచి కూడా ఇది 239 ప్రజెంట్ నడుస్తుంది. కాబట్టి మళ్ళీ 200-190 రేంజ్లో మళ్ళీ ఏదైనా కరెక్షన్ వస్తే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దీనికి కూడా మేము స్టాప్ లాస్ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ హార్జన్ ఫర్ 1 year మినిమం. సో కాబట్టి 1 year నుంచి మీకు తీసుకుంటే 300 నుంచి 350 వరకు ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో వీగార్డ్ కానీ జ్యోతి ల్యాబొరేటరీస్ కానీ ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ మిడ్ క్యాప్ అంతా కూడా మనం లాంగ్ టర్మ్ పాయింట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఎప్పుడో మంచి మూమెంట్ వస్తాయి. కాబట్టి మనం ఆ మూమెంట్ కోసం ఎదురు చూసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇది మీరు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మళ్ళీ మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.